హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. పవన్ కళ్యాణ్ గారికి 'అభినవ శ్రీకృష్ణదేవరాయ' అనే బిరుదును ప్రదానం ప్రకటించిన పుట్టిగె శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ గుణేంద్ర తీర్థ స్వామీజీ వారు మన ఉడుపిలో జరిగిన గీతోత్సవంలో ఇచ్చారండి అది. అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు ఆ రోజుల్లో 15వ శతాబ్దంలో ఆయన ఈ యొక్క బహమనీ సుల్తాన్‌ని ఎలా ఎదుర్కొన్నారు, హిందూ సామ్రాజ్యం కోసం, హిందువుల కోసం ఎలా కష్టపడ్డారు, ప్రజల కోసం ఎలా కష్టపడ్డారు అని శ్రీకృష్ణదేవరాయలు ఏ తీరుగా ఆయన ప్రవర్తించారో, ఏ తీరుగా పరిపాలన చేశారో, ఆ విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన చేస్తున్నారు. సనాతన ధర్మం పట్ల ఆయన నిబద్ధత ఉన్నాడు, కట్టుబడి ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా ఆయన చాలా నిబద్ధతతో హిందూ ధర్మాన్ని నెరవేరుస్తున్నాడు. ఈయనకి శ్రీకృష్ణదేవరాయల అంత గొప్ప వ్యక్తిత్వం ఉంది అని ఉద్దేశంతోటి ఆయన ప్రకటించారు ఉడిపిలో. అభినవ శ్రీకృష్ణదేవరాయ అని. అంతే. పేటీఎం కుక్కలన్నీ బయటకొచ్చేసినాయండి. ఓ తెగ అరుస్తున్నాయి వచ్చిక. కనుక నేను గుర్తు చెప్పేది ఏంటంటే, జన సైనికులారా, వీర మహిళలారా, ఇటువంటి కుక్కలు మొరుగుతున్న మీరు పట్టించుకోవద్దు మీరు. మీరు ప్రశాంతంగా ఉండండి. సరేనా? ఎందుకంటే ఈ కుక్కలు అలా మెరుగుతుంటే మనం పట్టించుకోకూడదు. వీళ్ళందరూ అనుకుంటారు డబ్బుతోటి బెదిరించి, పలుకుబడితో వచ్చేస్తాయి అవార్డులు అనుకుంటారు. ఈయన సద్గురు గారు. వారికి అవార్డులతో పని లేదు వారికి. వారికి డబ్బులతో పని లేదు వారికి. భగవంతుడి యొక్క ఆరాధన. కనుక అటువంటి వ్యక్తులు ఇచ్చిన అవార్డు కనుక ఇది చాలా పుణ్యమైంది, పవిత్రమైంది. పవన్ కళ్యాణ్ గారికి ఇది 10 రోజులు 10 రోజులని కాదులెండి. ఆయనకి జీవితాంతం ఇది ఆయనకి ఒక బాధ్యతగా ఉంటుంది. ఆయన యొక్క దైవశక్తి ఆయనకు తోడ్పడుతుందని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించి ఆయనకి సర్వశక్తులు ఒడ్డి ఆయన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆయన యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలని మనందరం కోరుకుందాం. ఈ విధంగా వీళ్ళు ఎంత ఏడ్చినా కూడా పేటీఎం కుక్కలు పవన్ కళ్యాణ్ నిబద్ధతను ఆయన యొక్క ఏమి ఆటంకం కలగజేయరని, ఇటువంటి దేవదూతలు, సద్గురువులు ఆశీర్వచనం ఎల్లప్పుడూ ఉంటాయని, ప్రజల ఆశీర్వచనం కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.